న్యూస్ 9 టీవీ వీక్షకులకు స్వాగతం. కన్న పేగు కంటే కాసులే ఎక్కువయ్యాయా? రక్త సంబంధం కంటే రాళ్ళు రప్పలు ఆస్తి పత్రాలే విలువైపోయాయా? మనిషిలో మమకారం చచ్చిపోయిందా? అవును, అక్షరాల చచ్చిపోయింది. ఆస్తి కోసం ఓ కన్న తండ్రి తోడబుట్టిన తమ్ముడు కలిసి ఓ నిండు ప్రాణాన్ని గొడ్డలితో కిరాతకంగా నరికేసిన అత్యంత దారుణ సంచలన ఘటన మంచిర్యాల జిల్లాలో కలకలం రేపుతుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామం నేడు నెత్తుటి మడుగులో ఆస్తి తగాదాల దారుణానికి సజీవ సాక్ష్యంగా నిలిచింది. సందరవేణి రాజేష్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అయితే ఇక్కడ నిందితులు ఎవరూ బయటి వ్యక్తులు కారు, పగవాళ్ళు అంతకంటే కారు. ఆ రాజేష్ కు జన్మనిచ్చిన తండ్రి, వాడితో పాటే కలిసి పెరిగిన సొంత తమ్ముడే ఈ ఘాతుకానికి పాల్పడడం ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తుంది. ఆస్తి పంపకాల చిచ్చు పచ్చని కుటుంబంలో నెత్తురు ఏరులై పారేలా చేసింది. కనీ పెంచని తండ్రే కసాయిగా మారి కొడుకుపై గొడ్డలితో విరుచుకుపడ్డాడంటే అసలు సమాజం ఎటుపోతుందో అర్థం కాని భయానిక పరిస్థితి ఇది. అయితే ఇక్కడే తలెత్తుతున్న అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, కేవలం పైకి కనిపిస్తున్న ఆస్తి వివాదమే ఈ దారుణానికి కారణమా, లేక హత్య వెనుక ఇంకేదైనా పెద్ద కుట్ర దాగి ఉందా? కుటుంబంలో జరిగిన ఆధిపత్య పోరే ఈ నెత్తుటి బలికి దారితీసిందా? తోడబుట్టిన అన్నను గొడ్డలితో ముక్కలుగా నరికేంత కక్ష ఆ తమ్ముడికి ఎందుకు వచ్చింది? రాజేష్ ను ముందే పక్కా స్కెచ్ వేసి మట్టుబెట్టారా? ఈ భయానక ఘటన ఇప్పుడు చంద్రవెల్లి గ్రామస్తులను సైతం ఉలిక్కి పడేలా చేస్తుంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఈ నెత్తుటి దర్యాప్తును ముమ్మరం చేశారు. అసలు ఈ హత్యకు దారితీసిన ఆ వివాదాస్పద ఆస్తి ఏంటి? తెర వెనుక జరిగిన అసలు కథేంటి? ప్రతి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.